వెల్కమ్ బ్యాక్ టు గుణ తెలుగు ఛానల్. పటాయాలో మొదటి రోజు ఎలా గడిచిందో చూడండి మాది. థాయిలాండ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఆ ఫెస్టివల్ పేరు సంక్రాంత్. మేమైతే మార్నింగ్ రూమ్కి వెళ్ళాం కదా, రూమ్కి వెళ్ళంగానే ఫ్రెష్ అయిపోయి కిందకైతే వచ్చేసాము. మోక్షి చూసారా, బీచ్కి అని చెప్తే ఎంత స్పీడ్గా ఆనందంగా వెళ్తున్నాడో. మేము హోటల్ నుంచి బయటికి రాగానే ఒక ఆయన రైన్ కోట్ వేసుకొని కనిపించాడు. ఇంత ఎండలో రైన్ కోట్ ఎందుకు వేసుకున్నారా అని డౌట్ పడ్డాం. బయటికి రాగానే ఇదిగోండి వాటర్ ఫెస్టివల్ జరుగుతుంది. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని. వాళ్ళు న్యూ ఇయర్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు, మొత్తం వాటర్తోనే సెలబ్రేట్ చేసుకుంటారు. చూసారా, అందరూ వాటర్ గన్స్ పట్టుకొని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో. ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఫారినర్స్ కూడా వస్తారంట. అందరూ వాటర్ పోస్తానే ఉన్నారు. మేము బయటకు వచ్చామో లేదో బీచ్కి వెళ్ళే లోపలే ఇక్కడే తడిచిపోయేలాగున్నాం. నేను మొన్న మా ఫ్రెండ్కి ఫోన్ చేశానండి. థాయిలాండ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంట, 5 days హాలిడేస్ ఇచ్చారంటే. మా ఫ్రెండ్ నన్ను క్వశ్చన్ అడిగింది, అయితే మీకు ఇయర్ చేంజ్ అయిపోతుందా అని. నేను కూడా షాక్ అయ్యి ఒక నిమిషం ఆలోచించాను అనమాట, ఏంటి ఇయర్ ఎందుకు చేంజ్ అవుతుంది అని. తర్వాత ప్రసన్న అడిగితే, ఓసి పిచ్చి మొద్దు, ఎందుకు చేంజ్ అవుతుంది, మనం ఇండియాలో ఉన్నప్పుడు ఉగాదిని న్యూ ఇయర్ అంటాం కదా తెలుగు వాళ్ళం, ఇక్కడ థాయిలాండ్లో వాళ్ళు సంక్రాంతిని న్యూ ఇయర్ అంటారు అన్నారు ప్రసన్న. అలా మాట్లాడుకుంటూ బీచ్ దాకా అయితే వచ్చేసాము. చూసారా, కరెక్ట్ టైంకి వచ్చామండి. సన్సెట్ అవుతుంది, ఎంత బాగుందో కదా వ్యూ. అసలే మోక్షికి వాటర్ అంటే పిచ్చి, ఇంకా ఇంత వాటర్ని చూసేసరికి వాడు అస్సలు ఆగలేదు. మోక్షికి ఊహ తెలిసాక ఇదే మొదటిసారి బీచ్కి రావడం అనుకుంటా. వాడైతే సూపర్గా ఎంజాయ్ చేశాడు. పిల్లలు హ్యాపీగా ఉంటే మనం ఇంకా హ్యాపీ కదండి. మోక్షితో పాటు ప్రసన్న కూడా చిన్నపిల్లోడు అయిపోయాడు. ఎలా ఆడుతున్నాడో చూడండి వాటర్లో. 1 గంట పైన ఆడారు, అసలు వాళ్ళకి విసుగు రాలేదనుకుంటా. అలా చూస్తూనే నైట్ వ్యూ అయితే వచ్చేసింది. ఎంత బాగుందో చూడండి. అందరూ మమ్మల్ని విష్ చేస్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ అని. అలా వాళ్ళిద్దరూ బీచ్ లోంచి బయటికి రాగానే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు బీచ్ సరదా అయిపోయింది కదండి, ఇప్పుడు మనం నైట్ స్ట్రీట్కి వెళ్దాం. బీచ్ దగ్గర నుంచి నైట్ స్ట్రీట్ 1.5 kilometers. ఇంకా నడిచి వెళ్ళే ఓపిక లేక టుక్ కోసం వెయిట్ చేస్తున్నాం. టుక్ అంటే ఇలా ఉంటుంది. పర్ హెడ్ 10 baht తీసుకుంటారు, అంటే మన ఇండియన్ కరెన్సీలో 25 rupees. మేము టుక్లో వెళ్తున్నామే కానీ అందరూ మా మీద వాటర్ పోసేయడమే. మొత్తం తడిచిపోయాం చూడండి. వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకున్న బీచ్లోంచి వచ్చినట్టే ఉన్నారు. మనం వద్దు అనడానికి కూడా ఉండదు, అది ఫెస్టివల్ కదా. నన్ను ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు, వాకింగ్ స్ట్రీట్కి పిల్లల్ని తీసుకువెళ్ళొచ్చా, మనం వెళ్ళొచ్చా అని. పర్వాలేదండి, తీసుకువెళ్ళొచ్చు. ఈ వాకింగ్ స్ట్రీట్లో చాలా మటుగా పబ్సే ఉన్నాయండి. ఇక్కడ నేను ఎక్కువగా చూసింది ఐస్ క్రీమ్ షాప్స్ ప్లస్ నాన్ వెజెస్ ఐటమ్స్. మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అక్కడికక్కడే కుక్ చేసి ఇస్తున్నారు. థాయ్ ఫుడ్ చాలా బాగుంటుందని విన్నాను. నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయాలి. మీరు ఎంతమంది ట్రై చేశారు థాయ్ ఫుడ్ నాకు కామెంట్ చేయండి. వీడియో ఇక్కడ దాకా చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలండి. ఇంకా మంచి వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ షాప్ ఓపెన్ చేశాక దేవుడికి ఇలా ఫస్ట్ పెట్టేస్తారనుకుంటా. అవి ఎవరు టచ్ చేయరు. ప్రతి షాప్ ముందు నేను అలా పెట్టడం చూశాను. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వాటర్ గన్స్తో. వాటర్ కూడా టబ్బులతో పెట్టేసి అమ్మేస్తున్నారు. ఇక్కడ చూడండి, మనకి ఏ ఐటెం కావాలో అది సెలెక్ట్ చేస్తే లైవ్లో వాళ్ళు కుక్ చేసి ఇస్తున్నారు. అందరూ మా మీద వాటర్ పోసేస్తున్నారు, అది వాళ్ళ తప్పు కూడా కాదు. కానీ మోక్షి చాలా భయపడిపోతున్నాడు. వాటర్ పోసినప్పుడల్లా నో 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 అని ఏడ్ చేస్తున్నాడు. ఇంకా వాడి కోసమే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం. సగం దూరం కూడా వెళ్ళలేదు. వీళ్ళని చూసైతే నవ్వాడు. ఎంత బాగున్నారో కదా, భలే గెటప్ వేసుకున్నారు. ఇంకా ఈ వాకింగ్ స్ట్రీట్ నుంచి అయితే మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. చూసారా, నాకైతే భయం వేసింది. నిజంగా ఉన్నారేమో అనుకున్నాను అక్కడ. కొంతమంది రైన్ కోట్ కూడా వేసుకున్నారు చూడండి. ఎంత రైన్ కోట్ వేసినా తడపడం అయితే ఆగట్లేదు. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంత్.
ఇంకా తిరిగి తిరిగి అలసిపోయాం కదా, గూగుల్ తల్లికి అయితే పని చెప్పాల్సి వచ్చింది. ఇండియన్ రెస్టారెంట్స్ ఎక్కడున్నాయో వెతకమని గూగుల్ తల్లికి పని చెప్పాను నేను. చక్కగా వెతికేసింది. వెంటనే ఇంకా గూగుల్ తల్లి చూపించిన దారిలో నేను నడుస్తున్నాను. వెళ్తుండగా కేరళ వాళ్ళది ఒక మంచి రెస్టారెంట్ కనిపించింది, మలబార్ అని. అక్కడ ఆగి శుభ్రంగా తినేసాం. మోక్షి కోసం అయితే ఫస్ట్ పూరి ఆర్డర్ ఇచ్చాను. రాగానే కారం కారం చూసారా నా మొహం. మామిడికాయ పచ్చడిని ఆత్రంగా వేసుకొని తిన్నాను. మామూలుగా కారం లేదు, కానీ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది పచ్చడి. ఈ మలబార్ వాళ్ళే టూర్స్ అండ్ సర్వీసెస్ కూడా చేస్తున్నారు. సో నెక్స్ట్ డేకి కోరల్ ఐలాండ్ కోసం ఇక్కడే మాట్లాడేసుకున్నాం. ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి. ప్లస్ ఇండియన్ లంచ్ కూడా చాలా బాగుంది కదా. ఆ ప్యాకేజ్ ఎంతో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ రెస్టారెంట్ నుంచి మా హోటల్ 1.2 కిలోమీటర్స్ ఉంది. ఇంకా సరే తిన్నాం కదా అని అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. బ్యాంకాక్ వచ్చాక బాగా నడుస్తున్నామండి, అదో ప్లస్ పాయింట్ మాకు. చూడండి మొత్తం తడిపేశారు మా ముగ్గురిని. ఇంకా వెళ్ళే దారిలో వీళ్ళు గంధం రాస్తున్నారు. మోక్షి అయితే బుగ్గలు మొత్తం దాచేసుకుంటున్నాడు. వద్దు వద్దు అని తోసేస్తున్నాడు వాళ్ళని. తప్పురా అన్నా సరే వినట్లేదు. ఇంకా అలా రూమ్కి వెళ్ళే దారిలో రేపు ఐలాండ్కి వెళ్తున్నాం కదా, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో అని మోక్షికి అయితే కొన్ని కేక్స్ అయితే తీసేసుకున్నాను 7-Elevenలో. మనమైతే ఎలా ఉన్నా తినేస్తాం కదండి, కానీ పిల్లలు అలా ఇష్టపడరు కదా, అందుకే వాడి కోసం ముందు జాగ్రత్త. నాకు నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.